యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఒకరికి మేలు చేయాలి అనుకుంటాం కాబట్టే రాళ్ల దెబ్బలు ఎక్కువగా తగులుతాయి. నిజమే కదండి. కష్టంలో ఉన్న వారిని చూసినప్పుడు కొంతమంది అయ్యో పాపం అనేవారు ఉంటారు. ఇంకొందరు బాగా జరిగిందిలే అనేవారు ఉంటారు. ఇంకొందరు ఎందుకు అలా జరిగిందో అనేవారు ఉంటారు. ఇక కొందరి స్వభావం ఏమైనా ఆ వ్యక్తిని విడిపించాలి అని ఆలోచించేవారు ఉంటారు. అలా విడిపించడానికి వెళ్ళినప్పుడు కష్టాల్లో ఉన్న వ్యక్తి వారిని చూసి అంటాడు ఏమని అంటే, నాకు దేవత, నాకు దేవుడు అంటారు. తర్వాత అంతా బాగున్నాక ఆ దేవుడిని లేక దేవతనే అంటారు, చెప్పావులే చేసావులే అంటూ వారిని నీచంగా చులకనగా చూస్తారు. లాస్ట్గా జాగ్రత్త, గ్లాసుడు నీళ్ళు ఇస్తే పరలోకంలో ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడు. మేలు పొంది మరిచిపోకు. తిరుగుబాటు స్వభావం వల్ల వచ్చే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. మనం పరిశుద్ధ గ్రంథంను చూసినట్లయితే ఇశ్రాయేలీయులు బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ బాధింపబడుతున్నప్పుడు వారు పెట్టిన మొర్ర ప్రభు విని మోషేని పంపిస్తే రాళ్లతో కొట్టి చంపే పరిస్థితికి వచ్చేసారు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది. అలాగే యేసయ్య సర్వ మానవాళి పాప విమోచన కొరకు తన ప్రాణ క్రయధనముగా పెట్టడానికి ఈ లోకానికి మనుష్య రూపంలో వచ్చిన దేవునిని రాళ్లతో కొట్టడానికి చూసిందయ్యా ఈ లోకం. యోహాను సువార్త 8వ అధ్యాయం 59వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అలాగే పౌలు, బర్నబాయు దేవుని సువార్తను ప్రకటించి కుంటివాన్ని స్వస్థపరిచినందుకై రాళ్లు రువ్వి చచ్చేలా కొట్టి అతనిని ఈడ్చేశారండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనంలో మీకు కనిపిస్తుంది. వీరు సమాజానికి మేలు చేశారు, మంచి చేశారు, ఉపయోగపడ్డారు. కానీ ఈ లోకం మాత్రం వీరిని రాళ్లు రువ్వి వీరిని చంపాలి అనుకుంది. ఫలించే చెట్టుకే ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఉపయోగం లేని వారిని ఎవ్వరూ ఏమీ అనరు. కుటుంబమైనా, స్నేహితులైనా, బంధువులైనా, తోటి ఆత్మీయులైనా మంచి చేయాలనుకున్న నిన్నే రాళ్ళు వంటి మాటలు విసురుతూ చెప్పులు దండలు వేసి ఊరేగిస్తారు. దేవునినే ఈ లోకం వదిలిపెట్టలేదు. ఇక మనము మన మంచితనం ఏపాటి? అన్నీ భరించిన మోషే నాయకుడైపోయాడు. అన్నీ భరించిన పౌలు అపోస్తులుడయ్యాడు. అన్నీ భరించిన యేసుక్రీస్తు వారు లోక రక్షకుడయ్యారు. మరన్నీ అనుభవిస్తున్న మనలను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడంటారా? బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. నీవు చేసే మంచి నీకెప్పుడూ తోడుగా ఉంటుంది. సామెతలు 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చూసారు కదండి, ఎందుకు నేను మంచి చేసినా నాకన్నీ అంతా చెడే ఎదురవుతుంది ఎందుకు అని బాధపడుతూ నిరుత్సాహంతో ఉన్నారా? ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడతారని, ముందుకు వెళ్తారని, ధైర్యం పొందుకుంటారని, యేసులో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నానండి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.